దేవాన్స్ నారాయణ, నీకు తెలుగులో మంచి కథ ఒకటి తెలుసు, టిట్ ఫర్ టాట్ అంటే మోసానికి మోసం అన్నావు కదా. ఆ కథ ఏంటో నాకు చెప్పు, వింటాను. సరే తాతయ్య. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు బ్రహ్మ ఇంకా రాము. ఒక బ్రహ్మ మంచోడు, రాము చెడ్డోడు. బ్రహ్మకి ఈ పెళ్ళి అవ్వలేదు. రాము పెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగున్నాడు. ఇంకొక రోజు బ్రహ్మ రాము దగ్గరికి వెళ్ళి ఏం చెప్పితే, ఈ 2 బంగారు బిస్కెట్లు తీసుకో, నేను 1 సంవత్సరం చైనాకి వెళ్తున్నాను వ్యాపారంకి, వచ్చేకి మళ్ళీ ఇచ్చేయాలి అని చెప్పారు. అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు. ఒక సంవత్సరం గడిచింది. తర్వాత మళ్ళీ బ్రహ్మ వచ్చి రాము అడిగాడు, నా 2 బంగారు బిస్కెట్స్ ఇవ్వమని. కానీ రాము అని చెప్పాడంటే, బ్రహ్మ నేను దాచాను 2 బంగారు బిస్కెట్లు, కానీ కొన్ని ఎలుకలు దాన్ని తినేసేయి అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ తెలుసు ఆడు అబద్ధం చెప్తున్నాడని, కానీ బ్రహ్మ ఏం చెప్పలేదు. కొన్ని రోజులు ఆడి పిల్లోడికి చాక్లెట్లు ఇచ్చి, ఇలా స్వీట్లు ఇచ్చి, ఇంకా అది 3 నెలలు గడిపాడు. అప్పుడు ఒకరోజు బ్రహ్మ రాము వారి 4 years పిల్లోడిని తీసుకెళ్ళాడు ఒక రైడ్కి. అప్పుడు అక్కడ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కకి ఇచ్చాడు, ఈ బాబుని తీసుకో, టైంకి అన్నం పెట్టు, టైంకి ఆడుకోపించు, టైంకి పడుకోపెట్టు అని వదిలేశారు. అప్పుడు ఇంకా బ్రహ్మ రాము ఇంటికి రాలే. అప్పుడు రాము బ్రహ్మ ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే, బ్రహ్మ నువ్వు నా కొడుకుని ఇంకా నా ఇంటికి తేలేదు, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో అని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే, నేనేం చేస్తాను, నేను ఆ కారు పక్కన అతను ఆడుకుంటుంటే ఒక ఈగలు అన్నీ తీసుకెళ్ళిపోయింది అని చెప్పాడు. అప్పుడు రాము కోపం పడి, ఒక ఈగలు ఎలాగా నా కొడుకుని తీసుకెళ్ళగలదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని వాళ్ళిద్దరూ రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, రాజా ఈ బ్రహ్మ నా కొడుకుని రైడ్ తీసుకెళ్ళి మధ్యలో వాడు ఆడుకుంటుంటే ఒక గ్రద్ద తీసుకెళ్ళిపోయిందని చెప్పారు. అప్పుడు అలా రాజు ఏం చెప్పాడంటే, బ్రహ్మ ఒక గ్రద్ద 4 సంవత్సరాల పిల్లలని ఎలా తీసుకెళ్ళగలదు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, 1 సంవత్సరం ముందు నేను రాముకి 2 బంగారం బిస్కెట్లు ఇచ్చాను. నేను చైనాకి 1 year వెళ్ళాను. వచ్చాక ఆడేం చెప్తున్నాడంటే, కొన్ని ఎలుకలు బిస్కెట్ తినేసాయి. అంటే ఒక 2 ఎలుకలు 2 బంగారు బిస్కెట్ తినేంత శక్తి ఉంటే, మా ఊరిలో ఒక గ్రద్దకి అంతే శక్తి ఉంటుంది. 4 సంవత్సరాల పిల్లడానికి తీసుకెళ్ళడానికి
అని చెప్పారు. అప్పుడు రాజు చిన్న నవ్వి ఏం చెప్పాడంటే, ఏ రాము, నువ్వు నువ్వు చీట్ చేసావు నీ స్నేహితుడిని, అందుకే నువ్వు మూసుకొని ఆ 2 బంగారు బిస్కెట్స్ నీ స్నేహితుడికి ఇచ్చి ఇంకా ఒకటి కొత్తగా ఆడికి కొనేసి ఇవ్వు. అప్పుడు బ్రహ్మ, నువ్వు ఆడి కొడుకుని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి తెచ్చి ఇవ్వు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ బాబుని సురక్షితంగా రాము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు రాము ఇంకో కొత్త బంగారం బిస్కెట్ కొని ఇంకా పాతవి తీసి బ్రహ్మకి ఇచ్చాడు. ఇక్కడ మోడల్ ఏంటంటే, మోసపడేవాడికి ఆడికి మోసం వస్తుంది. మోసానికి మోసం అంతేనా? ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.